ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇందుకే వ్లాగ్ ఏంటంటే, రేపు మా కన్నమ్మ స్కూల్లో నో ప్లాస్టిక్ డే సెలబ్రేషన్ అంట. దానికోసం పిల్లలందరినీ పేపర్ బ్యాగ్స్ అయితే తయారు చేసుకొని తీసుకురమ్మన్నారంట. దాని మెటీరియల్ కోసం అయితే మేము స్టేషనరీ షాప్కి వచ్చాము. ఇక్కడ కావాల్సిన పేపర్స్, అలాగే థ్రెడ్స్, గమ్ అవన్నీ తీసుకున్నాము. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి కావాలంటది. ఒకరోజు ఫ్రూటీ అంటది, ఒకరోజు చాక్లెట్ అంటది, ఈ రోజు అయితే ఫ్రైడ్ చికెన్ అందనమాట. ఇంక షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి సఫ్లిగూడ పార్క్ ఆపోజిట్ లో ఉంటది. అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి అనమాట. నాకైతే కేఎఫ్సి చికెన్ కానీ ఇదే బెటర్ అనిపిస్తుంది. ఎప్పుడు మేము ఇదే తీసుకుంటాము. మా కన్నమ్మకైతే ఫుల్ హ్యాపీ. దానికి కావాల్సింది మనం చేస్తే మాత్రము. ఇంకా ప్యాక్ చేస్తుంటే ఇంకా ఎక్కువ సాసులు వేయమంటుంది అనమాట. ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేము బ్యాగ్ తయారు చేయడం అయితే స్టార్ట్ చేసాము. అన్ని సాసులు వేసేయాలంట. అన్ని సాసులు వేయరు. తీసుకో, బాయ్ చెప్పు. ఎలా చేస్తావు చెప్తావా? అన్నీ ముందు పెట్టి కూర్చున్నా కానీ కొంచెం కూడా ఐడియా లేదు ఎలా తయారు చేయాలని. స్కూల్ వాళ్ళు టాస్క్లు పిల్లలకి ఇస్తారు, పేరెంట్స్కి ఇస్తారు, అర్థమే కాదు. చిన్నప్పుడు కొన్నా. అసలు మీ టీచర్ ఏం చేయమన్నారు చెప్పు, ఆ తర్వాత నేను చేస్తాను. బ్యాగ్ కి స్టిక్కర్ ఏమని చెప్పిందా? అది రాయకు, అది పెట్టు. పేపర్ దాంతో పేపర్ తో బ్యాగ్ తయారు చేయమని చెప్పింది. చెప్పారు అనాలి. చెప్పారు. ఎందుకు చేయమన్నారు? చేయమన్నారు చెప్పు, ఎందుకు చేయమన్నారు? నాకేం తెలుసు, మీ టీచర్ ఎందుకు చేయమన్నారు? రేపు ఫ్రైడేలో పేపర్ బ్యాగ్ చేసుకుని రమ్మన్నారు. దేనికి? టుమారో అంట ప్లాస్టిక్ అవాయిడ్ చేసే డే అంట. రేపు ప్లాస్టిక్ యూజ్ చేయకుండా పేపర్ బ్యాగ్ యూజ్ చేయాలంట. ఇప్పుడు ఇంతకీ పేపర్ బ్యాగ్ని ఎట్లా తయారు చేయాలి? అన్నీ వేసుకుని ముందు కూర్చున్నాం కానీ ఎట్లా తయారు చేయాలి? ఈ తలమేగ కొంచెం ముందుకు రాక అనిపించకపోతే దాన్ని నేనేం చేస్తాను? కనిపించిందా? హాయ్ గైస్, మా కన్నం పేపర్ బ్యాగ్ తయారు చేయాలంట. ఎందుకు ఎలా తయారు చేయాలి? ఒక పని చేద్దాం, ఒక ఐడియా. రిమోట్ తీసుకురా, టీవీలో పెట్టుకుని చూసుకుంటా చేద్దాం. నాకు రాదు కదా మరి. ఓకే, రిమోట్ తీసుకురా. మరి ఇంకేం చేస్తాం గైస్, తప్పదు. ఇంకా మనకు రానప్పుడు యూట్యూబ్లోనే చూసుకుని నేర్చుకోవాలి. రిమోట్ తీసుకురా. పేపర్ తీసే బొమ్మలు పెట్టాలి. సరే కూర్చో, నవ్వుతారు అందరు. లేదంటే ఇప్పుడు మనం ఏం వెతుకోవాలి? హౌ టు మేక్ పేపర్ బ్యాగ్ అని కొట్టాలన్నమాట యూట్యూబ్ లో. అప్పుడు వచ్చేస్తాయి అనమాట. అది చూసుకుని మనం ఫాలో అయిపోవాలన్నమాట. గుడ్డిగా ఫాలో అయిపోవాలన్నమాట యూట్యూబ్ ని. రాసే కాదనా? ఉండే స్టాండింగ్ లైన్ కాదు. ఇప్పుడు ఈ టూ జాయిన్ చేయాలి. ఓకే, ఇక్కడ నోట్లు పెట్టుకున్నావు కనుక ఇది వద్దు. ఇటు అది చేతికి అంటుకుందంటే ఇక ఊసిపోద్ది, తోలు ఊసిపోద్ది. ఇది లిప్స్ కంటించి, లిప్స్టిక్ లాగా అంటించి ఇట్లా ఇట్లా అనేసి ఇట్లా పెట్టేస్తాను. అప్పుడు ఏమవుతుంది తెలుసా? పెట్టేస్తే కాదు, అలాగా పెట్టేస్తే ఏమవుతుంది తెలుసా? ఇగో అలా ఉంటాం అంతే. కన్నమ్మా అనిపిస్తే ఆ చేయి పెట్టుకో, ఆ దాంతో పెట్టుకో. ఏందో ఈ బాధ ఏంటి తెలుసా? గమ్ అన్నమాట. ఓకే, ఇది అంటుకుంటుంది. వెయిట్ 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 వెయిట్
సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఏయ్ అదేమో లిప్స్టిక్ అనుకుంటున్నావా నిజంగానే? నెక్స్ట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ గైస్. నెక్స్ట్ స్టెప్ కోసం రెడీ అవుతున్నాం. అది అంటుకుంటుంది నీకు ఎట్లన్నా చూడు, అంటించేసుకుంటాను. అంటించుకోవడానికి పిచ్చిదానిలో పెట్టానా? ఇప్పుడు అన్నావు పిచ్చిదానిలో పెట్టావని. ఇప్పుడే అన్నది పిచ్చిదానిలో పెట్టావు అనేసింది, మళ్ళీ కవర్ చేస్తుంది. చేపట్టుకో, నువ్వే నా చేపట్టుకో. కొంచెం 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 అట్లా చేసే. సరే ఇట్లా ఇట్లా పెట్టుదా, ఇట్లా ఫాస్ట్ పెట్టు. ఇట్లా ఓకే గైస్, ఫస్ట్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ ట్రై చేసాం కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది కొంచెం కొంచెం ఐడియా వచ్చింది కదా, ఇది ట్రై చేద్దాం ఇది ఎలా వస్తుందో. ఈ రెండింటిలో ఏది మంచిగా వస్తే అదే ఫైనల్ చేసుకుందాం. మా లక్కీని వాళ్ళ తాతగారి దగ్గర పండుకోబెట్టేసి మేమైతే ఈ వర్క్ స్టార్ట్ చేసాము. ఇంకా లోపల టెన్షన్ వచ్చిందనమాట, వాడు ఎక్కడ వచ్చేస్తాడు ఎక్కడ పాడు చేసేస్తాడు అని చెప్పేసి. మనం చేసేదే అంతంత మాత్రము, వాడు కూడా వచ్చాడంటే ఈ మాత్రం కూడా చేయనీయడు. ఎంత ఫాస్ట్గా చేసినా నాకైతే 2.5 hours పట్టింది ఒక్క పేపర్ బ్యాగ్ చేయడానికి. ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటిది ఇచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతానేమో. ఈ ఇయర్ మొత్తం నేర్చుకున్నానంటే నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పీరియన్స్ వచ్చేది అనమాట. ఎలాగో 5th class వరకు మనమే చేయాలి వాళ్ళ ప్రాజెక్టులన్నీ. మా కన్నమ్మ కూడా చాలా ఇంట్రెస్ట్గా హెల్ప్ చేసింది. ఈ థ్రెడ్ ఒకటి కొనుక్కొచ్చామండి. ఈ థ్రెడ్ ఇప్పుడు యాంగిల్స్ లాగా పెడదాం. చిన్నగా పెడతానే, అంత అవసరం లేదు. ఎక్కడికి? ఈ సైజులో పెడతాం. సరిపోతుంది. నీ స్టడీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి నేను ఒక ఏమంటారు క్రాఫ్ట్ ఆర్టిస్ట్ అయిపోతాను. బ్యాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదంతా ప్లెయిన్గా కనిపిస్తుంది అనమాట. అందుకే దాని మీద నేను సే నో టు ప్లాస్టిక్ అని చెప్పేసి ఒకవైపు, అలాగే నెక్స్ట్ వెనకాల సైడ్ ఏమో యూజ్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ అని చెప్పి అట్లా రాశాను అనమాట. సర్కిల్ పెట్టు ఫస్ట్. పెట్టుకో. స్మైలీ ఫేస్ ఇక్కడ ఇక్కడ. నువ్వే చెయ్యి, నేను చెప్తున్నాను జస్ట్. స్మైలీ ఫేస్ పెట్టదని చెప్పి మొత్తం నాశనం చేసింది గైస్. దాన్ని ఇప్పుడు మేకప్ చేస్తున్నాం అన్నమాట. తీసేస్తా అంటావు, ఇది ఇచ్చేసేలా. వెయిట్ 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 నేను చెప్తానా. అగు మరి అదే మరి వచ్చింది నీతో. స్మైలీ ఫేస్ వేస్తానని చెప్పి సర్కిల్స్ గీసి వదిలేసింది. సో దాని మీద అది కనిపించకుండా హార్ట్ షేప్లో పేపర్ అయితే అంటించాను. ఫైనల్లీ బ్యాగ్ షేప్ అయితే వచ్చేలా చేశాను. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని చేయిస్తారో నాతోటి. బ్యాగ్ తిప్పు. వీళ్ళొక 5th classకి వచ్చేదాకా ఎలాగో మనం కొంచెం హెల్ప్ చేస్తే ఆ తర్వాత నుంచి వాళ్ళే చేసుకుంటారు. పిల్లలతో పాటు మనం కూడా రోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి. ఇదండి మా ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దేన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.